ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామములో అందరికీ శుభాభివందనాలు. మనం మార్కు సువార్త యొక్క ధ్యానాంశంలో ఉన్నాం. ప్రభు కృపను బట్టి 3 అధ్యాయాలు మనం పూర్తి చేసుకోవటానికి ప్రభు తన యొక్క కృపనిచ్చి నడిపించినందుకు ఆయనకు వందనాలు. 3 అధ్యాయాల్లో అద్భుతమైనటువంటి అంశాలు మనం అన్నీ కూడా ధ్యానించుకోగలిగాము. పరిశుద్ధాత్ముడు అనేకమైనటువంటివి బయలుపరిచాడు. మార్కు సువార్త 4వ అధ్యాయము వాక్య ధ్యానాన్ని ఈరోజు చేసుకుందాం. విత్తువాణిని గురించినటువంటి ఉపమానం ఇది అందులో ఉంటుంది. అలాగే పరలోక రాజ్యంను గురించినటువంటి వివరణలు అనేవి దీనిలో ఉంటాయి. ప్రభు ఉపమానములతో వీటిని చెప్తూ ఉంటాడనమాట తన శిష్యులకు. చూద్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయం 1వ వచనం నుంచి వచనం వెంబడి వచనము ధ్యానించుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయం 1వ వచనం నుండి. ఆయన సముద్ర తీరమున మరలా బోధింపనారంభింపగా బహుజనులు ఆయన యొద్దకు కూడి వచ్చి ఉన్నందున ఆయన సముద్రంలో ఒక దోణి ఎక్కి కూర్చుండెను. జనులందరూ సముద్ర తీరమున నేల మీద నుండిరి. ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించుచు తన బోధలో వారితో ఇట్లనెను. ఇక్కడ లాస్ట్ 3వ అధ్యాయం చివరిలో ఏం చూసాము? అనేకులు పాపం ఆయన వద్దకు వచ్చి చుట్టూ కూర్చుంటే తల్లి అలాగే సహోదరులు వచ్చి ఒక్కసారి నా కుమారుడిని నా సహోదరుల్ని చూడడానికి మాకు అవకాశం ఇవ్వండి, ఆయన ఇలా పిలవండి అని చెప్పటము. సహోదరులు ఇంటి వారేమో ఈయనకి ఏదో పిచ్చి పట్టేసింది, దేవుడు అని తిరుగుతున్నాడని ఈ రీతిగా చూసాం. అలాగే ఆయన అనేక అద్భుతాలు చేయటం కూడా మనము చూసాం. ఇక్కడ విత్తువాణిని కూర్చిన ఉపమానాన్ని గురించి ఫస్ట్ ఇక్కడ చెప్తున్నాడు. అదేమిటో చూద్దాం. సముద్ర తీరానికి వెళ్ళాడు. సముద్ర తీరమున అక్కడ కూర్చున్నాడు. జన సమూహాలు అందరూ వచ్చేటప్పటికి ఇరుకుగా ఉంది కాబట్టి ఆయన వెళ్ళి ఒక దోణి నాకు ఇమ్మని చెప్పి దోణిలో ఉన్నాడు. దోణిలో ఉండి జనులందరూ సముద్ర తీరమున నేల మీద కూర్చున్నారంట. ఓకే, దోణెలు అంటే వారు ఆ సముద్రంలో వదిలేసి ఉంటారన్నమాట. ఆ దోణెలు కావలసినప్పుడు వాటిని లంగర్ వేస్తారు, ఒకదానికి ఒడ్డు మీద కడుతూ ఉంటారు, ఒక తాడు పెట్టి వాటిని వదిలిస్తే అవి వెళ్తూ ఉంటాయి దోణెలు. ఆ రీతిగా ఉంటాయి. సముద్ర తీరానికి వెళ్ళిన వారికి ఇది ఒక ఐడియా ఉంటుంది. ఓకే, ఇక్కడ కూడా ఆయన ఏం చెప్తున్నాడు? సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు జనులు అందరూ ఆయన యొద్దకు వచ్చారంట. జనులందరూ ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయనేమో దోణి ఎక్కి కూర్చున్నాడు. దోణి ఎక్కి కూర్చొని వారికి చెప్తుంటే వారందరూ నేల మీద కూర్చొని ఉన్నారు. అప్పుడు వాక్యము గురించి చెప్తున్నాడు అనమాట. ఆయన ఏంటంట, చాలా సంగతులు బోధించుచు బోధలో ఇలాగ చెప్తున్నాడు. ఆ అంశాలు ఏమిటో చూద్దాం. ఇక్కడ ఆశ్చర్యకరంగా గమనించవలసిన విషయం ఏంటంటే, మీరు ఎప్పుడైనా గమనించండి, ఒక దోణి ఒడ్డుకి ఒక తాడుతో కట్టేసి సముద్రంలో చిన్న దోణి, చిన్న పడవ అనుకోండి, అది ఉంటే అలల తాకిడికి అటు ఇటు ఊగుతుంది, గాలి వచ్చినప్పుడు అటు ఇటు ఊగుతుంది. మరి ఏసే దానిలో కూర్చొని ఎలా చెప్పగలిగాడు? ఇది ఒక అద్భుతం. ఇది మనం సాధారణంగా గమనించం, మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోతాం. అయితే మనం సాధారణంగా ఒడ్డునే కూర్చోండి. ఒడ్డు అంటే జస్ట్ అక్కడ అది ఉన్న దానిలో ఎక్కి కూర్చున్నా నిశ్చలంగా ఉంటుందా? అటు ఇటు కదులుతుందా? అలా అటు వచ్చినప్పుడు ఇటు, ఇటు వచ్చినప్పుడు ఇటు కదులుతుందా లేదా? సముద్ర తీరం ప్రాంతానికి వెళ్ళి చూసిన వారికి ఖచ్చితంగా ఇది ఒక ఐడియా ఉంటుంది. ఖచ్చితంగా కదులుతుంది అటు ఇటు. అయితే ఆయన ఎక్కి కూర్చుని ఆయన చెప్తే మామూలుగా చెప్పడు, 2-3 గంటలు పోతాడు కామంగా యేసయ్య కదా. అన్ని గంటల పాటు దోణి ఎలా ఉండాలి? నిశ్చలముగా ఉండాలి, కదలకుండా. ఇది అద్భుతమా కదా? ఆయన ఎక్కి కూర్చున్నాక నిశ్చలం అయిపోయింది. తుఫానును గాలిని ఆపినటువంటి వాడు ఆ దోణి అక్కడ అటు ఇటు పోగకుండా ఆయన ఎక్కితే ఉంటుంది. అది సర్వశక్తిమంతుడు. ఇది ఒక అద్భుతం, మనం గమనించం, కానీ ఇది కూడా ఒక అద్భుతమే. ఎందుకంటే అటు ఇటు ఊగుతూ ఉంటే ఆయన కాన్సన్ట్రేట్గా చెప్పగలడా? లేడు. డిస్టర్బెన్స్ వస్తే చెప్పగలడా? చెప్పలేడు. ఆయనకు ప్రశాంతంగా ఉండాలి చెప్పటానికి. అంటే ఆ దోణి ఎక్కి కూర్చున్నా సరే అది కదలకుండా ఉన్నది. ఇది ఇక్కడ మనం గమనించాల్సింది.
మాటికి ఆలోచనలు ఇటు ఆయన చెప్తున్నాడు ఇలా ఊగిపోతూ ఉంటే ఆయన చెప్పడానికి కాన్సన్ట్రేషన్ అవుతుందా? చూసే వాళ్ళకి కాన్సన్ట్రేషన్ ఉంటుందా? ఉండదు. వినేవారికి ఉంటుందా? ఉండదు. కాబట్టి అక్కడ అద్భుతము మనము గమనించాలి. ఇది ఒక అద్భుతము. ఆయన చేసే ప్రతి పనిని కూలంకుషంగా సూక్ష్మంగా మనము వెతికితే, దాని మీద కేంద్రీకరిస్తే అందులో ఒక అద్భుతం నీకు కనబడుతుంది. అది యేసయ్య. చూద్దాం ఏం చెప్తున్నాడో చూద్దాం. వినుడి, మార్కు సువార్త 4వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుతున్నాం. చూడండి. వినుడి, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మృంగివేశాను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. 2. కొన్ని ముండ్ల పొదల్లో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణచివేసిన గనక అవి ఫలింపలేదు. 3. కొన్ని మంచి నేలను పడెను. అవి మొలిచి పెరిగి పైరై 30దంతులుగాను 60దంతులుగాను 100ంతులుగాను ఫలించెను. వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. ఒక ఉపమానం చెప్పాడు, ఒక ఉదాహరణ చెప్పాడు. అందులో 4 అంశాలు ఇమిడి ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. విత్తనముల గూర్చినటువంటి. సాధారణంగా మనం పొలము లేక ఏదైనా పండించాలంటే ఏం చేయాలి? అది కూర మొక్కే కానీ లేక ఆహారమే కానీ ఏదైనా సరే విత్తనము విత్తాలి. ఇక్కడ విత్తువాణిని గూర్చినటువంటి ఉపమానం అంట. విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళాడంట. విత్తుచుంటే కొన్ని ఏమైనాయి? త్రోవ పక్కన పడ్డాయి. అంటే రోడ్డు ఎలా ఉంది? పక్కన పడ్డాయి. పక్షులు వచ్చి ఏం చేశాయంట? వాటిని మృంగి వేశాయంట. మొదటిది. రెండవది ఏంటి? కొన్ని పడ్డాయి కానీ రాతి నేల దగ్గర పడ్డాయి. రాతికి లోపలికి వెళ్తుందా? వెళ్ళదు. అక్కడ మన్ను లోతుగా ఉండనందున వెంటనే మొలిచెను కానీ సూర్యుడు ఉదయింపగానే ఏమైపోయాయి? మాడిపోయాయి. 2. మూడవది ఏంటి? ముండ్ల పొదల్లో పడ్డాయి కానీ ఆల్రెడీ ముండ్ల పొదలు ఇవి 2 ఎదిగేసి వీటిని ఆ ముండ్ల పొదలు అణిచివేశాయి కాబట్టి ఫలించలేదు. 3. నాలుగవది మాత్రం ఫలించింది. ఏంటంట? మంచి నేలను పడెను. అవి మొలిచి పెరిగి పైరై 30దంతులు 60దంతులు 100ంతులు. చెవి కలిగిన వాడు వినుగాక అని చెప్పాడు. అంటే అందరికీ చెవులు ఉన్నాయి కానీ విని అర్థం చేసుకునేటువంటిది, దైవ జ్ఞానాన్ని పొందుకునేటువంటి చెవి నీవు దేవునికి ఇవ్వాలి. నీవు చెవియొగ్గి ఆయన మాటను ఆలకిస్తే, వాక్యాన్ని ఆలకిస్తే నీవు తప్పనిసరిగా అందులో ఉన్నటువంటి మర్మాన్ని గ్రహిస్తావు. దేవుడు చెప్పినటువంటి సరైనటువంటి జ్ఞానాంశమును నీవు తెలుసుకోగలుగుతావు. ఇది దేవుడు చెప్తున్నటువంటి మాట. చూద్దాం ఏం జరిగిందో. ఇలా చెప్పేశాడు. అప్పుడు 10వ వచనం నుంచి చూద్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయం 10. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఆ ఉపమానమును గూర్చి ఆయనను అడిగిరి. చూసారా? కొన్ని మర్మములు ప్రత్యేకంగా ఆసక్తి కలిగిన వారికే. అనేక మంది ఉపమానం చెప్పేశాడు, వినేశారు, వెళ్ళిపోయారు. కానీ కొంతమంది మాత్రమే వచ్చి ఏం చేస్తున్నారంట? అయ్యా అది మాకు అర్థం కాలేదు, ఏమిటో దానిని విశదీకరించి చెప్పు అని చెప్తున్నారంట. ఎప్పుడు? ఒంటరిగా ఉన్నప్పుడు. వ్యక్తిగత సహవాసము దేవునితో నీకు కావాల్సిందే. అప్పుడు యేసయ్య ఉన్నాడు కాబట్టి భౌతికంగా వెళ్ళి అడగగలిగారు. ఇప్పుడు యేసయ్య లేడు, నేను ఎలాగ అడగాలి అనేటువంటి సంశయాలు వద్దు, సందేహాలు వద్దు. పరిశుద్ధాత్మ రూపంలో నీ యొద్ద ఉన్నాడు కాబట్టి నీవు అడిగితే పరిశుద్ధాత్ముడు ఆ మర్మాలను నీకు బయలుపరుస్తాడు. వాక్యంలో ఏమైనా అర్థం కాలేదా? దేవుని యొద్దకు వెళ్ళు, పరిశుద్ధాత్మను అడుగు, ప్రార్థన చేయి. ఆ మర్మాలను ఆయన బోధించి తీరతాడు. తెలుసుకుంటావు. ఇక్కడ అడిగారు, శిష్యులు వచ్చారు, కొంతమంది కూడా కలిసి వచ్చారంట. శిష్యులతో పాటు ఆసక్తి కలిగిన వారు. ఇదేమిటి? యేసు ప్రభు ఎలా చెప్పాడు? అసలు దీనిలో మర్మం ఏమిటి? ఇది ఎవరి కోసం? ఎలాగా అసలు ఇది పనిచేస్తుంది అనేటువంటి, అంటే వాళ్ళే చెవి కలిగిన వారు. పై వచనంలో చెప్పాడు కదా, 9వ వచనంలో
వినుటకు చెవులు గలవాడు వినుగాక. ఈ వినిన వారు మాత్రమే వచ్చారు. అందరూ చక్కగా ఆలకించారు, సంతోషంగా హల్లెలూయా స్తోత్రం వెళ్ళిపోయారు. సంఘాల్లో కూడా అంతే, వస్తారు, కేవలము కొంతమంది మాత్రమే నిజమైన ఆసక్తితో వాక్యాన్ని తెలుసుకోవాలి, లోతుగా అర్థం చేసుకోవాలని వస్తారు. కొంతమంది ఏమో నీరసం, కొనుక్కుపాట్లు కలు అంటూ ఉంటారు. మళ్ళీ అటు ఇటు ఎవడేం చేస్తున్నాడని పక్కకి తిరుగుతూ ఉంటారు, వెనక్కి తిరిగి మిగతా వాళ్ళని చూస్తూ ఉంటారు. లేకపోతే ఏదన్నా వేసుకొని వస్తే వాటిని సరి చేసుకుంటూ ఉంటారు. అంటే వాక్యం మీద ఆసక్తి లేదు. వాక్యం మీద ఆసక్తి ఉన్నవాడు వాడి దృష్టి అంతా వాక్యం మీదే ఉంటుంది. వాడి చెవులు ఇక బయట ఏ అల్లర్లు ఏమొచ్చినా అవి ఇక పట్టించుకో, కేంద్రీకరిస్తాడు వాడు. వాక్యం మీద ఆసక్తి అలా ఉంటుంది. కాబట్టి ఆ ఆసక్తితోటి మనం వినినప్పుడు యేసయ్య ఏం చేస్తాడంట, పరిశుద్ధాత్మ రూపంలో ఉన్నటువంటి దేవుడు వాటిని మనకు విశదీకరిస్తాడు. కాబట్టి వాక్యాన్ని ఆశ కలిగి వినాలి, ఆశతో ధ్యానించాలి కూడా. అప్పుడు మాత్రమే నీకు ఆ వాక్యంలో ఉన్న లోతైన మర్మాలు, అసలైన మర్మాలు దేవుడు బయలుపరుస్తాడు. ఇక్కడ ఎందుకు ఉపమానంతో చెప్పాడో కూడా చెప్తాడు తర్వాత వచనాల్లో చూద్దాం. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఆ ఉపమానం గురించి ఆయన అడిగి, అందుకు ఆయన, దేవుని రాజ్య మర్మం తెలుసుకుంటే మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ వెలుపల ఉండేవారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచియు కనుగొనకయు వినుటకైతే వినియు గ్రహింపకయు ఉండుటకు అన్నీయు ఉపమాన రీతిగా వారికి బోధింపబడుచున్నామని వారితో చెప్పాను. రైట్, చెప్తున్నాడు ఇక్కడ ఏంటంట, మీకు తెలుసుకోవటానికి ఉంది. ఎవరు? దేవుని రాజ్య మర్మము తెలుసుకోవట మీకు అనుగ్రహింపబడింది. ఎవరంటే వీరు ఏర్పరచబడిన వారు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఎవరికైతే ఆశ ఆసక్తి అధికంగా ఉంటుందో వారికి దేవుని యొక్క రాజ్య మర్మములు గ్రహించుటకు ఆయన శక్తిని ఇస్తాడు. ఎప్పుడూ జరిగేది ఇదే. అప్పుడైతే ఆయన ప్రత్యక్షంగా ఉన్నాడు కాబట్టి వెళ్ళి అడిగారు. ఇప్పుడైతే ఆయన ఆత్మరూపకంగా ఉన్నాడు కాబట్టి మనం అడిగితే పరిశుద్ధాత్మను మనకు వాటిని బయలుపరుస్తాడు. ఇది మర్మం. కాబట్టి ఇక్కడ ఏంటంట చెప్తున్నాడు, బయట వారు కాదు, దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూస్తారు, కనుగొనటకును వినుటకైతే వినియు గ్రహింపకయు ఉండుటకు అన్నియు ఉపమాన రీతిగా. అంటే అందులో ఎవరికి ఆసక్తి ఉందో, మీకులాగా శిష్యులు కాకుండా మిగతా వాళ్ళు వచ్చి ఎలాగూ యేసయ్యని అడిగారో అలాగా ఆశ కలిగినటువంటి వాడు వస్తాడు. ఆశ కలిగిన ప్రాణం ఆయన ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. ఆశ లేకుండా ఊరకనే వచ్చి మాకు ఆశీర్వాదాలు కావాలి అంటే ఉపయోగం ఏముంది? వాడు కేవలం భౌతిక సంబంధమైన వాటిని మాత్రమే చూచి అక్కడ ఆశీర్వాదాల నిమిత్తమే కదా వాడు పాటుపడేది. నిజమైన ఆత్మలో వాడు ఎదగడు. అదే చెప్తున్నాడు. కాబట్టి ఆత్మలో ఎదిగేటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోవాల్సిందే. అలాగా ఆశ కలిగినటువంటి వారు మాత్రమే చేస్తారంట. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, వినియు గ్రహింపకుండునట్లు, చూచి కూడా తెలుసుకోకుండునట్లు. కనుగొనరంట, చూచి కూడా, విని కూడా గ్రహించరంట ఉపమానం చెప్పినప్పుడు. ఎందుకంటే వారికి అది అర్థం కాదు. ఇదేదో చెప్పుకుంటున్నారు, మనకు సంబంధించింది కాదు అనుకుంటారు కొంతమంది. అది కాదు. దేవుడు చెప్పేది ఏ మాట అయినా సరే మనము తప్పనిసరిగా ఆసక్తితో కేంద్రీకరించి వింటే అందులో అనేక అంశాలు గూఢమై ఉంటాయి. అవి మనకు బయలుపరుస్తాడు. అవి విప్పబడినప్పుడు కలిగేటువంటి ఆత్మీయ ఆనందము చాలా గొప్పగా ఉంటుంది. అందుకే వినే చెవు, గ్రహించేటువంటి హృదయము, చూచే కన్ను, 3 దేవునికి ఇష్టం. దేనిలో? ఆత్మలో. భౌతికంగా అందరూ చూస్తాడు ప్రతి ఓడు. భౌతికంగా ప్రతి ఓడికి హృదయ స్పందన ఉంటుంది. భౌతికంగా ప్రతి ఓడికి వినబడతాయి, చూస్తాడు, అన్నీ ఉంటాయి. కానీ ఆత్మలో ఆ వాక్యాన్ని చూడగలిగేటువంటి ఆత్మీయ నేత్రాలు, వినగలిగే ఆత్మీయ చెవులు, ప్రతిస్పందించగలిగే ఆత్మీయ హృదయం, ఈ 3 ఉంటే నీవు దేవుణ్ణి సంపూర్తిగా తెలుసుకోగలుగుతావు, దేవుల్లో సంపూర్ణంగా ఎదగగలుగుతావు. అందుకే ఇక్కడ ఆయన చెప్తున్నాడు,
ఏంటట? చెవి ఉందే కానీ గ్రహింపలేరు, వినలేరు. కన్నుతో చూస్తున్నారు అద్భుతాలు, కానీ దైవదోషం చేస్తున్నారు. గత అధ్యాయులు ఏం చెప్పారు? దయ్యాలను వెలగొడుతుంటే దయ్యముల అధిపతి అయిన బయల్జబూలు వల్ల వెలగొడుతున్నాడంటే యేసయ్య. చూశారు కన్నులతో, నమ్మారా? నో. వాక్యాన్ని వింటున్నారు, వాక్యంలో అద్భుతం ఉంది, నో, వినరు. నేరములు మోపుతారు వాటి బదులు. కాబట్టి యేసయ్య అలాంటి వారి కోసం అవసరం లేదు. వారు వచ్చి మళ్ళా ఆశీర్వాదాలు మాకు కావాలి, మేము ఇది చేసామంటే అది వ్యాలిడ్ కాదు. అందుకే చెప్తున్నాడు. అందుకే ఏర్పరచబడినటువంటి ఆసక్తి కలిగినటువంటి వారికి ఈ వాక్య మర్మము ఆయన విశదీకరిస్తాడు. ఆత్మరూపంలో ఉన్నా సరే దానిని అద్భుత రీతిగా విశదీకరిస్తాడు. చూద్దాం ఏమంటున్నాడు ఇక్కడ 13వ వచనం. మరియు ఈ ఉపమానం మీకు తెలియదా? అలాగైతే ఉపమానములన్నీ మీకు ఎలాగో తెలియనెను. ఇదే మీకు తెలియకపోతే మిగతా అన్నీ ఎలాగ నేను చెప్తున్నవన్నీ మీకు ఎలా గ్రహిస్తారు? అంటే ఇప్పటివరకు నేను చెప్పిన ఉపమానాలు ఏమీ మీకు అర్థం కాలేదా అని అంటున్నాడు యేసయ్య. కానీ ఇక్కడ ఉపమానములతోనే చెప్తున్నాడు. అవన్నీ కూడా ఆయనకు నిజంగా అనుసరించే వారికి బయలుపరచబడాలి. అది ఆయన యొక్క చిత్తము, ప్రతి ఒక్కడికి కాదు. రైట్, చెప్తున్నాడు ఇప్పుడు. అలాగని చెప్పి విత్తువాడు వాక్యం విత్తుచున్నాడు. అది విత్తువాడు ఎవరంట? వాక్యం విత్తుచున్నాడు. అప్పట్లో యేసయ్య, ప్రవక్తలు వాక్యం విత్తారు. ఇప్పట్లో మనము వాక్యం విత్తుతున్నాం. దేవుడు కృప అనుగ్రహించిన వారందరూ వాక్యం విత్తుతున్నారు. ఆ విత్తినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. విత్తువాడు వాక్యం విత్తుచున్నాడు. త్రోవ ప్రక్కన నుండి వారెవరనగా వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యము ఎత్తుకొని పోవును. విత్తనం వేయగానే వచ్చి సాతాను ఎత్తుకుపోయిందంట. అంటే పక్షి, సాతాను పక్షిలాగా అభివర్ణించడం అంటే అలాగేం కాదు. ఒక ఉపమానం చెప్పాడు. పక్షి వచ్చి ఎత్తుకుపోయిందంటే సాతాను వచ్చి ఆ వాక్యాన్ని ఎత్తుకుపోయాడు, అంటే దొంగిలించేశాడు. అపవాది గురించి ఒక మాట చెప్తాడు. వాడు దొంగ, దొంగిలించటానికి, నాశనం చేయటానికి, హత్య చేయటానికి వస్తాడని. వాక్యమే నీలో లేకపోతే నీవు నాశనం అయిపోతావు, భౌతికంగా, ఆత్మీయంగా. చివరికి హత్య అంటే ఏంటి? పరలోకానికి వెళ్లకుండా, నిత్య జీవానికి వెళ్లకుండా నరకానికి వెళ్ళేలాగా నీ ఆత్మను చంపుకునేలాగా వాడు చేస్తాడు. దానికి మూల ఆధారం ఏంటి? వాక్యం. ఎందుకంటే వాక్యమే దేవుడు కాబట్టి, ఈ దేవుడిని అంగీకరిస్తున్నావు కాబట్టి. యోహాను సువార్త 1:14 చెప్తాడు, వాక్యం శరీరధారిగా మన మధ్య వచ్చి నిల్చున్నాడు. ఆయన యేసయ్య ఇప్పుడు ఆత్మరూపంలో ఉన్నాడు మన దగ్గర. కాబట్టి ఆ వాక్యాన్ని మాత్రము వినకుండా చేయటమే అపవాది యొక్క పని. వాక్యాన్ని గ్రహించకుండా చేయటమే అపవాది యొక్క పని. వాక్యానుసారంగా నడుచుకోకుండా ఆపేయటమే అపవాది పని. అందుకని ఆదిలోనే వాక్యాన్ని తీసేస్తాడు. చూడండి, జస్ట్ వింటాడు, విన్న వెంటనే వాక్యం ఎత్తుకుపోయింది. పాస్టర్ గారు అప్పుడే చెప్తాడు సంఘంలో, కోప్పడకో, నీ సహోదరుని దూషించుకో, అది ఇది అని. ఆ మందిరంలో ఉన్నంతసేపు 2-3 గంటలు చక్కగా ఉంటాడు. అబ్బా, చక్కగా మొదటి బెంచ్లో కూర్చొని ఆలకిస్తాడు, తల ఊపేస్తూ ఉంటాడు, హల్లెలూయా స్తోత్రం చెప్తాడు, ఫినిష్. బయటికి వెళ్ళగానే బైక్ తీసేటప్పుడు ఎవడో ఒకడు బైక్ అడ్డమో ఏదో ఒకటి ఉంటుంది, ఫినిష్. ఆగ్రహం కట్టలు తెంచుకొని ఆ మందిరం బయటకు వచ్చిన వెంటనే ఇష్టానుసారమైన బూతులు తిడతాడు, కోపంతో, ఆగ్రహంతో. అంటే నోటి మాటతో పాపం చేసేస్తున్నాడు, కోపం ప్రదర్శించేసి పాపం చేసేస్తున్నాడు. ఇక రకరకాల వాక్యం వెంటనే ఎక్కడ మందిరంలోంచి బయటకు వచ్చిన 5 నిమిషాలకే ఎవడో నీ బండి తీసే ముందు ఇంకోటి బండి అడ్డు ఉంది, అంతే, ఫినిష్. కొంచెం కూడా సహనం ఉండదు. ఆడేదన్నా కొంచెం ఒక మాట వ్యతిరేకంగా నీకు మాట్లాడితే చాలు, కొంచెం పక్క జరుపుకొని వెళ్ళొచ్చు కదా అన్నాడా, అయిపోయాడు. ఇంకా మొత్తం ఇష్టానుసారమైన మాటలు, నానా మాటలు అనేసి అక్కడే వెంటనే వాక్యం ఎత్తుకుపోయాడు. ఎందుకంటే నిలిచి లేదు, వెంటనే పాపంలో పడిపోయేలాగా. ఇది అపవాది చేసేది. వాక్యాన్ని వాడు
పాటించకుండా చేస్తారు, అనుసరించకుండా చేస్తారు. ఇది అప్పుడప్పుడు చక్కగా ఉన్నప్పుడు ఆనందంగా వింటాడు ఈ వ్యక్తి. బయటికి రాగానే ఏదో ఒక చిన్న సంఘటన అంతే, ఆగ్రహం కట్టలు తెంచేసుకుంటూ ఉంటుంది. వెంటనే దానిని మీరిపోతాడు. కాబట్టి అపవాది చాలు వీడిని ఎలాగ నాశనం చేశాను, ఎంత వాక్యం చెప్తే ఏముంది, ఆ దైవజనుడు ఏం పర్వాలేదు, వీడు ఇంకా నా కంట్రోల్లోనే ఉన్నాడు అని వాడు ఆనందపడతాడు. అందుకే కొన్ని మనము నియమాలు పెట్టుకొని మనము పట్టుదలగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. పట్టుదల లేకపోతే కష్టం. విశ్వాసిగా పట్టుదల అనేది కంపల్సరీ ఉండాల్సిందే. పట్టుదల లేకపోతే చాలా కష్టమైపోతుంది. ఇది మొదటి కోవకు చెందినవారు. వాక్యము వెత్తబడిన వెంటనే అపవాది వాక్యాన్ని దొంగిలించేస్తాడు. అంటే అసలు నాటపడటానికి కూడా ఉండదు. ఆ మందిరంలో వాక్యం విని లేక ఆన్లైన్లో వాక్యం విని ఇలాగ తిరగగానే ఫినిష్ అయిపోయింది. వాక్యానికి విరోధంగా చేయటం, ఆ వాక్యం ఇక నిలిచే ఉండదు, ఇక అది మర్చిపోతారు. ఇది ఒక కేటగిరీ. నెక్స్ట్, వాక్యంలో సార్ చెప్పాడు, బోధకుడు చెప్పాడు, దైవజనుడు చెప్పాడు, మద్యపానము చెయ్యకూడదు, ధూమపానము చెయ్యకూడదు, బైబిల్కు వ్యతిరేకము. ఇక్కడ 1 గంటకు అవగానే 1:30కి ఫ్రెండ్ నిన్ను లంచ్కి ఆహ్వానించాడు. అక్కడ ఏదో ఒకటి చేసుకుంటున్నాడు, అక్కడ ఫంక్షన్ చేసుకుంటున్నాడు. ఇంటికి ఆహ్వానించాడు, లేక ఒక ఫంక్షన్ హాల్కి ఆహ్వానించాడు. అక్కడ మిగతా స్నేహితులు ఉంటారు, అందరూ ఉంటారు. సో తినటానికి ముందు చక్కగా నీ ముందు తలతలలాడే ఒక బాటిల్ తెచ్చి పెట్టాడు. చుట్టూ అందరూ ఉన్నారు. అప్పుడే నువ్వు వాక్యం విన్నావు, వచ్చావు. చెడగొట్టడానికి ఇలాగే అపవాది అప్పటి వరకు లేనివన్నీ ఆ సమయానికే నీకు తీసుకొస్తాడు. గమనించుకోండి. చక్కగా తలతల్లాడేటువంటి ఆ బాటిల్ని చూసి కొంచెం టెంప్ట్ అయ్యావు. దానికి తోడు స్నేహితుల యొక్క మాటలు, ప్రోత్సాహము ఇంకా ఉత్సాహపరుస్తాయి. ఇంకా నువ్వు బలహీనతతో పట్టుదల విడిపోయి ఆశా నిగ్రహము కోల్పోయి మళ్ళా దానిని పుచ్చుకొని దేవుని వాక్యానికి విరుద్ధంగా చేసేస్తాం. అంటే వాక్యము ఎత్తుకొని పోయాడు అపవాది, వెంటనే వితిన్ అంతే. ఇది ఒక కేటగిరీ. వాక్యం ఎత్తుకుపోయిన వెంటనే నేను వదిలేస్తాడు. అది నీకు ఉండాలి, నేను చెప్పేస్తే చేసేస్తావా? మనం కూడా అంటాం చాలామందిని, అడిగడ్డి తినమంటే తినేస్తావా అంటాం. సింపుల్గా ఒక ఉదాహరణ, మనం అడేం చేయమంటే చేసేస్తావు, మరి అపవాది ఏం చేయమంటే చేసేస్తావు నువ్వు కూడా. అప్పుడే గుళ్ళోంచి వచ్చి వాడు ముందు తాగమని తాగేస్తావు, సిగరెట్ కామని గడ్డి తినమని తినేస్తావు, అంతే కదా. మరి ఇది అలాగే ఉంది కదా. అంటే ఏముండాలి? నీకు ఉండాలి ఆ బుద్ధి, జ్ఞాన, వివేచన కలిగిన హృదయం నీకు ఉండాలి. ఆ టెంప్టేషన్, ఆ శోధన జయించాలనే పట్టుదల నీకు ఉండాలి. అది నీలో లేకపోతే ఎదరోడు చెడగొట్టేసాడని చెప్పడం చాలా మూర్ఖత్వము. నీవు శక్తివంతంగా, ఆత్మలో నిగ్రహంగా, పట్టుదలగా ఉంటే ఎదరోడు ఎంత చెప్పినా నువ్వు చలించవు. ఎదుటివాడు ఎంత చెప్పినా నీవు చలించవు. పాపం చేయటానికి ప్రోత్సహించినా నీవు చలించవు. నువ్వు చేసావంటే నీదే తప్పు, నీ మనశ్శాక్షి బలహీనం. వాళ్ళ మీద నిందలు వేయటం కాదు. తర్వాత అయ్యో వాళ్ళు నన్ను ఫోర్స్ చేసేసారు, నన్ను ఇబ్బంది పెట్టేశారు, బలవంత పెట్టేశారు కాబట్టే నేను చేశాను అని చెప్పి నువ్వు చెప్పకూడదు. తప్పది. అదే అంటాం, లోకంలో అంటాం కదా, ఆడి గడ్డి తినమని తినేస్తావని, ఇతరులు ఇంకొకరి మీద వేస్తూ ఉంటే కదా. రైట్, అలాగ ఉండకూడదు. ఇది మొదటి కేటగిరీ. వాక్యం పడిన వెంటనే ఎత్తుకుపోతాడు. ఇంకా అలాంటి వారితో అపవాదికి పెద్ద డేంజర్ ఏముండదు. ఈయన్ని ఈజీగా పడగొట్టేస్తాను నేను. మందిరంలో ఉన్నాడా, ఉండని ఎంతసేపు ఉంటాడు, బయటికి రాని వెంటనే క్షణంలో పడగొట్టేస్తాను. 3 గంటల్లో ఉన్నాడు, 3 నిమిషాల్లో పడగొట్టేస్తాను నేను అనుకుంటాడు అపవాది. అలాంటి వారితో అసలే ఏమి ఇబ్బంది ఉండదు అపవాదికి. ఈజీ, ఇది నాకు ఈజీ సరుకు, వెంటనే 3 నిమిషాలు చాలు ఇన్ని అనుకుంటాడు. మరి అలాంటి అపవాదితో అలాగుంటావా? అంత శక్తిమంతుడైన యేసయ్య దగ్గరకు వచ్చి ఆ మందిరంలో గడిపి ఒక్కసారి ఆలోచించుకోవాలి. ప్రతి సహోదరుడు కేవలం పురుషులే కాదు, స్త్రీలకు ఉండే బలహీనతలు మీరు జయించాల్సిందే. ప్రతి ఒక్క విశ్వాసి జయించాల్సిందే.
అపవాదికి ఇంకా అలాగ బలైపోతూ జీవితకాలం కొనసాగిస్తే ఎలాగూ వెంటనంటే నీలో వాక్యం విత్తబడకుండా వాడు ఆపివేస్తున్నాడు. వాక్యం విత్తబడితే నీవు అలా చేయవు. వాక్యము భయాన్ని కలిగిస్తుంది, దేవుని అందలి భక్తి కలిగిస్తుంది. భయభక్తులు, భయము లేక భక్తి రెండు ఉండాల్సిందే దేవుని పట్ల మనకు. అలాంటి వాటితో ముందుకు సాగాలి. ఇది మొదటి కేటగిరీ. నెక్స్ట్ సెకండ్ కేటగిరీ చూసుకుందాం. ఏంటంటే అది 16వ వచనం, 4 మార్కు సువార్త అధ్యాయంలో ఉన్నాం, 4:16 చదువుతున్నాం. అటువలే రాతి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యం విని సంతోషముగా అంగీకరించేవారు, అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే వారు అభ్యంతర పడుదురు. రాతి నేల అంటే మన్ను ఎక్కువగా లేదు, మిక్స్ అయి ఉన్నాయి. మట్టి ఉంది, రాళ్ళు ఉన్నాయి, 2 రకాలు మిక్స్ ఉన్నాయి. అంటే అటు శరీరపరంగా ఉన్నారు, ఇటు ఆత్మపరంగాను ఉన్నారు. ఇలాంటి నేలను పడితే వెంటనే అబ్బా ఈ రోజు నుంచి ఇక నేను ఈ వాక్య ప్రకారం నడిచేసుకుంటాను. వాక్యం విన్నప్పుడు చాలా సంతోషం, ఆనందంగా ఊపొట్టేస్తారు, స్తోత్రాలు చెల్లించేస్తారు, ఇది చేసేస్తారు. అబ్బబ్బబ్బబ్బబ్బా సూపర్, తీర్మానం తీసేసుకుంటారు. మీరు తీసుకున్నారంటే తీసుకున్నామంటారు, మీరు పాటించగలరంటే అబ్బాయి పాటించేస్తామంటారు. ఏది అడిగినా సరే ఎస్ మేము చేసేయగలం అంటారు. కానీ ఏమొస్తేనంట చూద్దాం, వేరు లేదు. చూడండి, కొన్ని మొక్కలు అప్పటికప్పుడు టక్కన కొడతాయి, సాయంత్రం సూర్యుడు ఎండ తగిలినోడు మాడి మసైపోయి ఉండనే ఉండవు. ఎందుకంటే వేరు లేనందున ఏమొస్తుందంటే వాక్యం నిమిత్తము శ్రమ అయినా హింస అయినా కలగ్గానే అభ్యంతరం. ఎవడో ఒకడు నేను దూషించాడు, ఇక్కడికి రావటం వల్లే నన్ను ఇలాగ అంటున్నారు, నానా మాటలు ఎందుకు నాకు, కామ్గా నేను ఇంట్లో ఉండి వాళ్ళతో పాటు ఏదో అప్పుడప్పుడు వెళ్తే సరిపోద్ది కదా, ఇక్కడ రాను మందిరానికి. ఇలాగా అయిపోతారు కొంతమంది. అంటే లోకస్తుల గురించి, ఇప్పుడు ఇదిగో మందిరానికి వెళ్తున్నాను కాబట్టి నేను ఇంట్లో చేసుకునే ఫంక్షన్కి ఎవడో రాడేమో ఈ భయము, లేక ఏదైనా ఒక శ్రమ ఒక హింస వచ్చింది, నువ్వు ఈ దేవుణ్ణి నమ్ముకున్నావు కాబట్టి నీకు వచ్చేటువంటి గవర్నమెంట్ పథకాలన్నీ కట్టవు. శ్రమ హింస, అమ్మ ఎందుకు వచ్చింది లేనిపోంది, దేవుడు ఏదైనా ఉంటే ఇంట్లో చూసుకుందాం, లేదు బహిరంగంగా ఎవరికి వెళ్ళొద్దు, ఇంట్లో వాళ్ళకి చెప్తావు, నువ్వు వెళ్ళవు, మానేస్తావు. ఇది వాక్యం నిమిత్తం కొంచెం శ్రమ కొంచెం హింస అంతే, వెంటనే అభ్యంతరం, బాబు వద్దు, ఈ దేవుడిని నమ్ముకున్నాకే ఇక్కడ మందిరానికి వచ్చాకే మాకు బోల్డ్ అన్ని శ్రమలు వచ్చేసి కష్టాలు వచ్చి, అంతకుముందు చక్కగా ఉంది, ఏ బాధ లేదు, ఇప్పుడు బాప్తీసం తీసుకున్నాక ఇది వచ్చేసింది నాకు, రెగ్యులర్గా చర్చికి వెళ్తూ ఉంటే నాకు ఇప్పుడు వచ్చేసింది, అప్పుడు వరకు అసలు లేనే లేదు, చక్కగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను, ఇది రాగానే ఇక్కడ రాగానే ఇలా మొదలైపోయింది. నో నో నో, సంపూర్తిగా తొలగించేవాడు తప్పిస్తే నిన్ను ఇబ్బంది పెట్టేవాడు కాదు యేసయ్య, గుర్తుపెట్టుకోండి. అది అపవాది అలాగే నీకు కల్పిస్తాడంతే. కొంచెం శ్రమ ఎంత ఉంటుందంట, నిమిషమాత్రముందు మా చులకని శ్రమ అంటాడు పౌలు భక్తుడు చదువుకుంటే. నిమిషమాత్రమే అంట శ్రమ. అలాగే ఆ శోధన తక్కువ కాలం ఎక్కువ కాలం ఉండవు, అది కనుక జయిస్తే ఇంకా చక్కగా నిలబడతావు, విజయవంతమైన విశ్వాస వీటుగా నీవు నిలబడిపోతావు. ఎన్ని శ్రమలు ఎన్ని శోధనలు తట్టుకొని మనం నిలబడలేదు. గడిచిన 5 సంవత్సరాల క్రితం వచ్చిన కరోనా అనేటువంటి వ్యాధి మహమ్మారిని తట్టుకొని మనం నిలబడ్డామా? మరి అది భయంకరమైన శ్రమ శోధనే కదా. మరి నిలవబడ్డారా లేదా? నిలవబడ్డాం. దేవుని నమ్ముకున్నవారు చక్కగా ఉన్నారు. కొంతమంది చనిపోయి ఉండొచ్చు ప్రభువు పిలుపుని బట్టి, కానీ అనేకులు చక్కగానే ఉన్నారు. దేవుని నమ్ముకున్న వారికి ప్రార్థనలు కూడా చేశారే వారి క్షేమ నిమిత్తం. మరి అంత గొప్ప ధన్యత ధైర్యము ఎక్కడ లభిస్తుంది? ఇక్కడే లభిస్తుంది. దాన్ని మనం ఉపయోగించుకోవాలి. కొంచెం శ్రమ కొంచెం కష్టం వస్తే ఎట్లాగూ ఇంకా మనం చక్కగా సేవ చేస్తున్నాం. అనేక ప్రాంతాలలో పాపం నడుచుకొని వెళ్ళి సేవ చేయాల్సిన పరిస్థితి, సరైన వసతులు లేనటువంటి సేవ చేయాల్సిన పరిస్థితి. అయినా సరే అనేక మంది దైవజనులు సేవకులు చేస్తున్నారే హృదయపూర్వకంగా, ఇష్టముతో, ప్రభువునందు ప్రేమతో. మరి అలాంటి వారిని చూచైనా మనము
కొన్ని శ్రమ కొంచెం వస్తేనే తట్టుకోలేకపోతే ఎట్లాగా? ఈ దేవుణ్ణి నిజముగా తెలుసుకొని ఉంటే ఏ ఒక్కరూ కూడా అలాగా చేయరు, వదిలి వెళ్ళరు. అది అంటే వేరు పారి ఉండాలి క్రీస్తులో. నాలో మీరు అంటిగట్టబడి ఉండాలి, అప్పుడే మీరు ఫలిస్తారు. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. నాలో అంటగట్టబడితేనే ఫలిస్తావు, లేకపోతే ఎండిపోతావు. అంటే వేరు లేదు నీకు. వేరు లేకపోతే ఏమవుతుంది? ఎండిపోతుంది. ఎండిపోతే ఏం చేస్తారు? అంతా కట్టగట్టి ఎండిపోయిన పొలం తీసుకొచ్చి వంట వండుకోవడానికి మంట పెడతారు. అంతే, నీ పరిస్థితి అంతే. వేరు లేక నీవు ఎండిపోతివా, నరకంలో అగ్నిగుండంలో పడవేయబడతావు. కాబట్టి వాక్యం అనేటువంటి వేరులో నీవు నాటబడి ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. రెండవది ఖచ్చితంగా చేయాల్సింది, కొంచెం శ్రమ కొంచెం శోధన వచ్చిన వెంటనే వెళ్ళిపోకు. వీళ్ళు దూషిస్తున్నారని వెళ్ళిపోకు. నీ బంధువులు మాట్లాడలేదని వెళ్ళిపోకు. వాళ్ళ పిల్లకి పెళ్ళిళ్ళు ఇవ్వకుండా మీ పెళ్ళిళ్ళకి రామంటే విడిపోకు, వెళ్ళిపోకు. మనుష్యులు రాకపోతే దేవుడు చూసుకుంటాడు. నేను చచ్చిపోతే నన్ను బాధ పెట్టడానికి రారేమో నా బంధువులు, వెళ్ళిపోకు. దాని నిమిత్తం దేవుణ్ణి వదిలిపెట్టకు. ఇక్కడే ఇవన్నీ, అక్కడ నీవు యుగయుగములు దేవునితో ఉంటావు. మరి అది వద్దా నీకు? ఆ పరలోకం వద్దా? ఆ నిత్యజీవం వద్దా? గమనించుకోవాలి ప్రతి ఒక్కరూ. అపవాది అలాగే మభ్య పెడతా ఉంటాడు, వాడు మాయ చూపిస్తూ ఉంటాడు. ఆ మాయలో, ఆ మోసంలో పడిపోవద్దు. నీకు ఇప్పుడు ఏమన్నా నీ కష్టాల్లో నీ బంధువు వచ్చి ఆదుకున్నాడా? నీ పిల్లల కష్టాల్లో బంధువు వచ్చి ఆదుకున్నాడా? లేక నీ పిల్ల పెళ్లి చేయాలి, ఎవడన్నా వచ్చి 10 లక్షలు నేనెత్తాను, ఒక 5 లక్షల బంగారం నేనెత్తానని ఎవడన్నా వచ్చి చేస్తున్నాడు. మరి అలాంటి బంధువుల గురించి నువ్వెందుకు ఫీల్ అయిపోతున్నావు? ఈ దేవుడి దగ్గరికి వాళ్ళ మాట్లాడు. నిజంగా వాళ్ళ నిజమైన బంధువులు ప్రేమ ఉంటే సహాయాలు చేయమను. నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదుకోమను. నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదుకున్నది నీ ప్రభు అయిన యేసుక్రీస్తే, బంధువులు కాదు, మిత్రులు కాదు. అది జ్ఞాపకం పెట్టుకోవాలి. వారి నిమిత్తము, మనుషుల నిమిత్తము నీవు దేవుణ్ణి వదిలేస్తే ఎలాగు? అదే చెప్తున్నాడు. కాబట్టి వాక్యం నిమిత్తము శ్రమ అయినా హింస అయినా కలిగినప్పుడు నీవు దేవుని విడిచి వెళ్ళిపోవద్దు, లేకపోతే మాడిపోతావు. రెండవ రకం ఇది. ఓకేనా? మూడవ రకం చూద్దాం. 18 నుంచి. ఇతరులు ముండ్ల పొదల్లో విత్తబడిన వారు, వీరు వాక్యం విందురు గాని ఐహిక విచారములను, ధన మోసమును మరి ఎక్కువ ఉంట చేత ఇతరమైన అపేక్షలు లోపల చొచ్చి వాక్యం నంచివేయుట చేత వలన అది నిష్ఫలమగును. రైట్. ఈ కేటగిరీ, మూడవ కేటగిరీ ఏంటంట? వాక్యాన్ని వింటారంట, అర్థం చేసుకునే జ్ఞానము వీళ్ళకుంది, వాక్య ప్రకారం వెళ్తూనే ఉంటారు. అయితే ఇక్కడ ఏమి వచ్చి వీటిని నాశనం చేసేస్తున్నాయి? ముండ్ల పొదల్లాగా లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ముండ్ల పొదలలాగా నిన్ను నాశనం చేస్తాయి. గుర్తుపెట్టుకోండి. మొదటి కేటగిరీ ఏం చెప్పాం? వాక్యం మందిరంలో వింటాడు, బయటకు వచ్చిన అంటే వెంటనే ఎత్తుకుపోయింది, అంటే ఆశా నిగ్రహము లేదు వాడిలో. రెండవది ఏంటి? వాక్యం నిమిత్తం వేరు పారలేదు, హింసా శ్రమ వస్తే వెళ్ళిపోయింది, అంటే ధైర్యము లేదు వాడిలో. మూడవది ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. 3 అధిగమించేసి వాడిలో తెలివి ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, కానీ ఈ లోక జ్ఞానము, ఈ లోక తెలివి దానిని అణిచివేస్తాయి. ముండ్ల పొదలంటే అయ్యే నీ ఆత్మీయ జ్ఞానాన్ని అణిచివేస్తాయి. లోక జ్ఞానంలో వెళ్ళిపోకు, లోకులతో వెళ్ళిపోకు, లోక జ్ఞానంతో వెళ్ళిపోకు, లోకంలో ఉన్న తెలివితో వెళ్ళకు. అవి ముండ్ల పొదల వలె అయిపోయి నువ్వు ఆత్మీయంగా ఎదగకుండా నిన్ను అణిచివేస్తాయి. ఇదే చెప్తున్నాడు అక్కడ. ఏంటంట? ఐహిక విచారము. అయ్యో, ఆ పని జరగలేదు నాకు, ఆ డబ్బు రాలేదు నాకు, ఎందుకంటే లంచం తీసుకోవటం వద్దని చెప్తుంది. మొన్నటి వరకు లంచం తీసుకున్నా, చక్కగా అన్నీ కట్టేసుకున్నా. నాకు ఇంటి ఒకటి కట్టేవాడు, నా కారులో పెట్రోల్ ఒకటి వేయించేవాడు, నా మొబైల్కి రీఛార్జ్ ఒకటి చేయించేవాడు, నా ఇంట్లో ఏం కావాలన్నా ఒకటి కొంటా ఉండేవాడు. చక్కగా లంచాలు, నేను చేసే పనులు, హ్యాపీగా ఉండేది. ఇప్పుడేమో వాక్యము లంచం వద్దంటే పరిస్థితి చూడ ఎంత దారుణంగా అయిపోయిందో. ఎవడో లెక్క చేయట్లేదు, ఏమీ రావట్లేదు, జీతంతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. పర్వాలేదు, నమ్మకంగా ఉండు. ఐహిక విచారం వద్దు. పెద్ద బండలా కట్టించేసావు, ఎన్ని రోజులు ఉంటావు?
పెద్ద కారు కొనుక్కున్నావు, గ్యారంటీ ఉందా? ఒక్క యాక్సిడెంట్ కూడా అవ్వదు ఆ కారుకని? నీ ప్రాణానికి గ్యారంటీ ఉందా? లేదే. పెద్ద బంగ్లా కట్టించుకున్నాం, ఒక సునామీయో భూకంపమో లేకపోతే భూమి ఇలా విడిపోయి కోరాహు దాతాన్ని మింగేసినట్టు ఇలాగైపోయింది అనుకో, గ్యారెంటీ ఉందా నీకు? బంగారం ఎంతకాలం ధరించుకుంటావు? వేసుకొని వెళ్తూ ఉంటే ఎవడో కిడ్నాపో లేకపోతే కత్తి పెట్టి మెడలో లాక్కొని వెళ్ళిపోతే ఆపగలవా? దానికోసం హత్యలు చేయలేదా? ఎన్ని సంఘటనలు వినలేదు మనం? వాకింగ్లకి వెళ్ళిన వాళ్ళకి ఎంతమందికి బెదిరించి వినకపోతే కోసేసి లాక్కొని వెళ్ళిపోయిన వాళ్ళు, లేకపోతే వెళ్తా వెళ్తా లాక్కొని వెళ్ళిపోయిన వాళ్ళు. నీ బంగారం నిన్ను రక్షిస్తుందా? నీ వెండి నిన్ను రక్షిస్తుందా? నీ గృహం నిన్ను రక్షిస్తుందా? నీ కారు నిన్ను రక్షిస్తుందా? రక్షింపగలిగిన వాడు ఒక్కడే, ఆయనే. మరి ఆయన ఎందుకు నమ్మిక ఉంచు, నీకు గ్యారెంటీ ఉంటుంది. ఎస్, నేను నిత్య జీవంలోకి వెళ్తా, నా యేసయ్య నాకు ఉచితంగా అది ఇచ్చాడు, కాబట్టి నేను ఇక్కడ చనిపోయినా వెంటనే అక్కడ నిత్య జీవాన్ని పొందుకుంటాను. ఫినిష్. మరి ఆ నిశ్చేత నీకు ఇహలోక సంబంధమైన వాటిలో ఏదైనా ఇస్తుందా? నీ ఉద్యోగం నీకు గ్యారంటీ ఇస్తుందా? నీ వ్యాపారం నీకు గ్యారంటీ ఇస్తుందా? నువ్వు చేసే పని నీకు గ్యారంటీ ఇస్తుందా నువ్వు రక్షింపబడదు? నో నో. మరి ఐహిక విచారం ఎందుకు? వాడికి అది ఉంది, నాకు లేదు. వాడు చక్కగా ఉన్నాడు, నేను లేను. ఎందుకు? దేవునిలో నీవు ఉండి దేవుని కోసం ఆత్మలు సంపాదిస్తే అందరికంటే ధనవంతుడు నువ్వే కదా. ఆయన బహుమానం ఇస్తాడు కదా. మనుషులు ఇచ్చే బహుమానం కాదు కదా ఆయన ఇచ్చేది. ఆయన ఇచ్చే బహుమానం అద్భుత రీతిగా ఉంటుంది కదా. మరి అలాంటి బహుమానాన్ని నీవు పొందుకోవటానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఇంకా నీవు చింతించడం ఎందుకు? ఐహిక విచారములు ఎందుకు నీకు? ధనమోహాలు ఎందుకు నీకు? వాడికి అంత డబ్బులు ఉన్నాయి, చక్కగా వచ్చేస్తుంది ఈజీ మనీ. వాడు బెట్టింగ్ ఆడాడు, ఒక్క రాత్రిలో ఆడాడు, అయిపోయింది. అలాగే ఒక్క రాత్రిలోనే కొత్త దాడికి వచ్చింది కూడా. లాటరీ ఆడాడు, లేకపోతే ప్యాకాట్ ఆడాడు, ఒక్క రాత్రిలో చూడు, ఓవర్ నైట్ బెట్టింగ్లు ఆడాడు, ఒక్క నైట్లో అయిపోయింది. చూసారా? నేను కూడా అలా చేయాల్సింది అనవసరంగా. నో. కాబట్టి ధనమోహము, ఐహిక విచారములు, ఇతరమైన అపేక్షలు లోపల చొచ్చి ఏం చేస్తాయి? వాక్యాన్ని అణిచివేస్తాయి. అది వాక్యం చెప్తుంది. లంచం తీసుకోకు, ఎదురుగుండా 10 లక్షల కట్టలు బ్యాగ్ లంచం. అప్పుడు ఏం చేస్తుంది? అది అణచివేస్తుంది. వాక్యాన్ని అణచివేసి తీసుకుంటాం. అది లోకస్తులు బలవంతంగా నీ చేత పాపాన్ని చేయిస్తారు. గుర్తుపెట్టుకోండి. బలవంతుడంటే లోకంలో ధనవంతుడిగా ఉండి అధికారంతో ఉండి పలుకుబడితో ఉన్నటువంటి బలవంతుడు నీ చేత పాపము చేయించే ఆస్కారము ఉంది. అందుకే నీవు ఆత్మలో దృఢంగా ఉన్నావా, ఆయన అసలు పక్కకి తీసేస్తావు అంతే. అప్పుడు దేవుడు నీకు గొప్ప బహుమానాన్ని ఇస్తాడు. నువ్వు అడుగు దానికంటే ఊహించే వాడికంటే అత్యధికంగా ఇస్తాడు. దేవుడు తన మహిమైశ్వర్యం చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో నీ ప్రతి అవసరం తీరుస్తాడు. నీకు కావాల్సిన అవసరం తీరటమా, ఇంకా వెనకాల పోగేసుకొని ఎవరికో ఇచ్చేయటమా? వెనకాల పోగేసుకునే పనిలోనే నువ్వు ఉంటావు. నీ కుటుంబాన్ని పట్టించుకోవు. నీ కొడుకు ఒకలాగా తయారవుతాడు, నీ కూతురు ఒకలాగా తయారవుతుంది. నువ్వు సంపాదించిందంతా అన్యుల పాలు. ఉపయోగమా నీకు? అడిషనల్గా మనశ్శాంతి కరువు, అడిషనల్గా రోగాలు, ఇవన్నీ అవసరమా? మెంటల్ టెన్షన్లు. మరి దేవునిలో ఉంటే నీకు నిశ్చయత, నీ కొడుకు కూతురు చక్కని మార్గంలో వెళ్తారు. ప్రశాంతమైన జీవితం నీకు ఉంటుంది. ముఖ్యంగా నెమ్మది కలిగిన జీవితం ఉంటుంది. గౌరవం కలిగిన జీవితం నీకు ఉంటుంది. సహోదరి, అపవాది కల్పించేటువంటి లోక సంబంధమైన ఆశల వైపు దయచేసి తిరగకండి. చూపిస్తాడు వాడంటే ఏసైకి చూపించలేదా? ఈ రాజ్య మహిమలన్నీ చూపించి అసలు ఎవరి అయ్యి ఆయనకే చూపించి నువ్వు నాకు నొక్కితే ఇవన్నీ ఇచ్చేస్తాను. వాడెవడవటానికే అంటే మోసం చేస్తాడు. వాడికున్న కొంచెం అధికారాన్ని అధికమైన అధికారంగా చూపించి మోసం చేసుకుంటాడు ప్రజలను. యేసయ్యనే మోసం చేయాలని చూశాడు. నువ్వు నేనంత. అందుకే చాలా జాగరూకతతో ఉండాలి. ప్రార్థించుకోవాలి, మనం శక్తి పొందుకోవాలి. పరిశుద్ధాత్మ శక్తిని ప్రతి క్షణము ఉపయోగించుకుంటూనే ఉండాలి మనం, లేకపోతే కష్టం ఈ లోకంలో. కాబట్టి ఈ 3వ రకముడు ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబంతో వాక్యము అణిచివేయబడుతుంది.
కన్నులకు కనపడిన చక్కగా అబ్బా నీకు ఫోన్ గిఫ్ట్ ఇస్తాను 2 లక్షల ఫోన్ నాకు ఈ పని చేసి పెట్టు అన్యాయమైన మార్గంలో. దానివల్ల 20-30 మంది అన్యాయం అవుతున్నారు నువ్వు చూసుకునే 2 లక్షల ఫోన్ వల్ల. వారికి వ్యతిరేకంగా సంతకం పెడుతున్నావు. దేవుడు అన్నాడు వారి పక్షాన, తప్పది. ఇవన్నీ బైబిల్ ద్వారా నేర్చుకోవాలి, వాక్యం ద్వారా నేర్చుకోవాలి. కాబట్టి 3వ కేటగిరీ ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం బ్యాచ్. వాక్యాన్ని అధిగమించేస్తాయి ఇవన్నీ. వాక్యం ఉంది, అన్నీ ఉన్నాయి, బట్ వాక్యాన్ని అధిగమించేస్తాయి లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు కానీ, లోకంలో ఉండే వ్యామోహాలు కానీ ఇవన్నీ అధిగమించేస్తాయి. కాబట్టి అది కూడా ఫలించదు. చివరిగా ఫలించే విత్తనం మంచి నేలను పడిన విత్తనం అంటే మంచి హృదయం. కఠినమైన రాతి నేల లేదు, ఐహిక విచారములు లేవు, ఓకే, ఆశా నిగ్రహము ఉంది. ఇది ఇలాంటి హృదయంలో ఆ వాక్యము కనుక పడితే ఏమవుతుందంటే అది 30 60 100 ఫలించేస్తుంది. హల్లెలూయా. ఇది ఈ ఫలింపు దేవుడికి కావాలి. ఆది కాండములు ఇదే చెప్పాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి స్వతంత్రించుకొని దాన్ని లోపరిచి ఏలుడి అన్నాడు. తీసుకెళ్ళి అధికారాన్ని ఆడి చేతిలో పెట్టాం. ఇప్పటికి ఇంకా ఇది చేస్తాము సంపూర్ణతలో కాదు. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనకు విడుదలను అనుగ్రహిస్తుంది. మంచి నేలను పడిన విత్తనం వలె ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ 100 ఫలించి తీరుదురు గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ 21 చూద్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయం 21 నుంచి. మరియు ఆయన వారితో ఇట్లనెను, దీపము దీపస్తంభం మీద ఉంచబట్టుకే గాని కొంచెము మీ క్రిందనైనను మంచము కిందనైనను ఉంచబట్టుకు తేబడదు కదా. రహస్యం ఏదైనను తేటపరచబడకపోదు, బయలుపరచబట్టుకే గాని ఏదియూ మరుగు చేయబడలేదు. వినుటకు చెవులు ఎవనికైనా ఉండిన ఎడల వాడు వినుగాక అనెను. మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనండి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును. మరి ఎక్కువగా మీకు ఇయ్యబడును. కలిగిన వానికి ఇయ్యబడును, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడునని వారితో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ కూడా కొన్ని అంశాలు చెప్తున్నాడు. ఇక్కడేమో విత్తనాల గురించి చెప్పాడు, ఇంకోటేమో దీపస్తంభం. మరి పురాతన కాలంలో మరి చీకట్లో మనకి ఆ ల్యాంప్స్ వెలిగించేటప్పుడు దీపం, నూనె పోసిన దీపాలు అవి ఉండేవి. వాటిని ఒక దీపస్తంభం అంటే ఎత్తైన ప్లేసు, అక్కడ ఉండి పెడితే అన్ని చోట్ల కనపడతాయి. అదే కాదు, నీ ఇంట్లో ట్యూబ్ లైట్ ఎక్కడ బిగెత్తావు? గోడ పైన బిగెత్తావా, కింద బిగెత్తావా? కింద బిగిస్తే కిందకే వస్తుంది, అక్కడ బిగిస్తే హాల్ అంతా వస్తుంది. ఎప్పుడైనా అదే. ఆ రోజుల్లో తైలం ఉండేవి, పైన పెట్టేవారు. ఈ రోజుల్లో ఎలక్ట్రిక్ అయినా సరే ఎక్కడ బిగిస్తావు? పైనే బిగిస్తావు కదా, కింద ఎవడో బిగించడు కదా. కాబట్టి దీపస్తంభము మీదే ఉంచడానికి దీపం కాబట్టి మంచం కింద కొంచెం కింద, నువ్వు పడుకునే మంచం కింద దీపం పెడితే ఎవరికి వస్తుంది వెలుగు? అలాగా నీవు వెలిగింపబడి వాక్యం ద్వారా అనేకులకు వెలిగివ్వాలి. అంతే తప్ప నీ వెలుగు అక్కడే దాచబడి ఉండకూడదు. అది యేసయ్య చెప్తున్నాడు. ఓకే, ఇది రెండవది. మూడవది ఏంటంట, రహస్యమైనది ఏదైనా తేటపరచబడకపోదు, బయలుపరచబట్టుకే కానీ ఏది మరుగు చేయబడలేదు. ప్రతిదీ అనుకుంటాం రహస్యం రహస్యం, నేను ఎవ్వడికి తెలియకుండా అన్నీ దాచిపుచ్చేసుకున్నాను నా హృదయంలో. హృదయ అంతరంగములను పరిశోధించేవాడు, చక్కగా విప్పి చూపించేసేటువంటి వాడు మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఆయన ఎదుట ఏమీ నీవు దాయలేవు, కప్పి పొచ్చలేవు. ఇది ఫైనల్. కాబట్టి ఏంటంట, రహస్యమైనది ఏదైనా తేటపరచబడక పోదు, బయలుపరచబట్టుకే గాని ఏదియు మరుగు చేయబడలేదు. వినుటకు చెవులు ఎవరికైనాను ఉండిన ఎడల వాడు వినుగా. అది ఎలాంటివి అర్థం చేసుకోవాలి. ప్రతి రహస్యము తేటపరచబడుతుంది యేసయ్యలో. ఏది దాచబడి మరుగై ఉండటానికి లేదంట యేసుక్రీస్తులు. ఓకేనా? అలాగే మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకోండి. అది వినుటలో కూడా చాలా జాగ్రత్తగా ఉంది. కొంతమంది వారికి ఇష్టం వచ్చినట్టు అర్థం చేసేసుకొని వినేసి చేసేస్తూ ఉంటారు వాక్యాన్ని. అది కూడా తప్పు. దేవుని ప్రకారం వాక్యాన్ని అర్థం చేసుకో. నీ సొంత జ్ఞానం ఉపయోగించొద్దు అక్కడ.
ఒక దైవజనుడు చెప్పినప్పుడు, పరిశుద్ధాత్మ శక్తి చేత చెప్పినప్పుడు అందులో ఉన్న మర్మం ఎలాగుందో అలాగే తీసుకో. నువ్వు దానికి మళ్ళా ఇతరత్రా నీ సొంత తెలివి జోడించి తీసుకొని దానికి నీకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్నావా? చాలా డేంజరస్, చాలా డేంజరస్. అనేకులు ఈ రోజుల్లో చేసేది అదే. ఆ వాక్యంలో ఏదైనా వారికి కొంచెం ఖండన, గద్దింపు వస్తే తట్టుకోలేరు. వారికి అనుకూలంగా కూడా వాక్యాన్ని మార్చేసుకునేటట్లు. అంటే వాక్యం నిన్ను మార్చాలి, నువ్వు వాక్యాన్ని మార్చకూడదు. ఇది గుర్తుపెట్టుకో. ఎవడైనా సరే, విశ్వాస అయినా దైవజనుడైనా ఎవడైనా, వాక్యము నిన్ను మార్చాలి, నువ్వు వాక్యాన్ని మార్చేయకు. దేవుడు బయలుపరిచినట్లే, అంతే తప్ప నీకు అనుకూలంగా దానిని మార్చుకోవద్దు. మూర్ఖత్వంలోకి వెళ్ళవద్దు, వాదంలోకి దిగవద్దు. దేవుడే సర్వసత్యాన్ని బయలుపరుస్తాడు. ఆ తర్వాత ఇద్దరు వాదులాడుకుంటే అందులో సత్యమైన వాడిని పైకి తీసుకెళ్తాడు, అసత్యం తరపున వాదన చేసిన కిందే ఉంచుతాడు. అంతే, ఎత్తబడ్డాడు. కాబట్టి జాగ్రత్త. ఓకే, ఏం వింటున్నావో కూడా జాగ్రత్తగా చూసుకో. మీరు ఎట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును, మరి ఎక్కువగా మీకు ఇవ్వబడును. ఫినిష్. మంచి ఇస్తున్నావా కొలతతో, ఇంకా మంచి ఇస్తాడు. చెడు ఇస్తున్నావా కొలతతో, ఇంకా ఎక్కువ చెడు నీకు ఇస్తాడు, ఇంకా ఎక్కువ కీడు నీకు ఇస్తాడు. గుర్తుపెట్టుకో, సేమ్ ఉందే యేసయ్యలో. ఆ రోజు వచ్చినప్పుడు ఇలాగే జరుగుద్ది. ఏమేమి మంచి కార్యాలు చేసావా దానికి 30 60 100 మేలులు మంచి ఇస్తాడు. చెడ్డ హృదయంతో ఉండి చెడ్డ పనులన్నీ చేస్తూ దేవుడి పేరు చెప్పుకొని వెళ్తూ ఉన్నావా, 30 60 100 చెడుతనము, కీడు అంతా నీ మీదకి వస్తుంది. నీ పిల్లల మీదకి కూడా వస్తుంది. గుర్తుపెట్టు, కుటుంబం మీదకి వస్తుంది. అది చాలా జాగ్రత్త దేవుని విషయంలో. కాబట్టి ఏమి విత్తుతున్నావో హృదయపూర్వకంగా, ఏ కొలతతో హృదయపూర్వకంగా ఉన్నావో దేవుని పట్ల భయము, భక్తిలో, నిరీక్షణలో, దాన్ని జాగ్రత్తగా చూసుకో. మంచి నిమిత్తమా, చెడు నిమిత్తమా, జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ సరి చూసుకోవాల్సిందే. అలాగే దానికంటే ఎక్కువ ఎత్తాడంట. మంచి అయినా ఎక్కువ ఎత్తాడు, చెడైనా ఎక్కువ ఎత్తాడు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడే డిఫరెన్స్ తెలుసుకోండి. ఆయన క్షమాపణ కలిగిన వాడు, దీర్ఘశాంతం కలిగిన వాడు, అత్యంత జాలి కలిగిన కృపామయుడు. ఫినిష్. గొర్రె పిల్ల ఆయన. ఓకే, అలాగే ఆయన శక్తివంతుడు. ఆయన కోపము వేండ్రమైనదంట. భూమి ఆకాశము గతించిపోతాయంట ఆయన కోపానికి. అపవాదిని ఉఫ్ అని ఊదితే పోతాడంట వాడు. అంత శక్తిమంతుడు. సింహంలాగా వస్తాడు, యోధా గోత్రపు సింహం. ఉన్నాయి. కేవలం ఇవి చూపించి ఈ వాక్యపు ముసుగులో పర్వాలేదు మేము సస్టైన్ అయిపోతామని అనుకోవద్దు. ఓకేనా? రైట్. కలిగిన వానికి ఇవ్వబడును, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడునని వారితో చెప్పాను. ఫినిష్. ఏమి కలిగిన వారికి? ఆసక్తి కలిగిన వాడికి, వాక్యము ఇంకా ఇంకా నేర్చుకోవాలనే వాడికి చక్కగా ఇంకా ఇంకా ఇస్తాడంట. ఈ ఆసక్తి ఏం లేదు, ఏదో వస్తున్నాం పోతున్నాం, ఉన్నది కూడా పోతుంది నీ దగ్గర. ఎప్పుడో మా చిన్నప్పుడు బాప్తీసం తీసుకున్నాం, మా తల్లిదండ్రులు ఉన్నప్పుడు తీసుకున్నాం. మేము 30 సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నాం, ఉపయోగం లేదు, ఏమీ లేదు నీ దగ్గర. ఒక్క కార్యము దేవుని కోసం చేయలేదు. ఏ ఒక్కటి నీవు ఆయనకు సంతోషకరమైనది చేయలేదు. ఉన్నది కూడా తీసేస్తాను. గుర్తుపెట్టుకోండి. నీకు ఇంకా కలిగి ఉంది ఆశాశక్తి, ఇంకా 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 ఇస్తాడు. నీకు ఆ సామర్థ్యం ఇస్తాడు, నీకు ఆ ద్వారాలు ఇంకా తెలుస్తాడు. నువ్వు ఇంకా చెప్పడానికి నీకు శక్తినిస్తాడు, కాల సమయాలను అనుకూలపరుస్తాడు. నీకు లేదా ఆసక్తి తీసేస్తాడు. అంతే. ఇదే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 26వ వచనం నుంచి. మరియు ఆయన ఒక మనుషుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబగళ్ళు నిద్రపోవచ్చు మేల్కొంచు నుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది. భూమి మొదట మొలకను, తరువాత వెన్నును, తరువాత వెన్నులో ముదురు గింజలను తనంట తానే పుట్టించును. పంట పండినప్పుడు కోతకాలం వచ్చిందని సేద్యగాడు వెంటనే కొడవలి పెట్టి కోయునని చెప్పాను. అది ఇస్తున్నాడు. దేవుని రాజ్యాన్ని గురించి అనేక ఉపమానాలు చెప్పేస్తున్నాడు, ఉదాహరణలు. దేవుని రాజ్యం ఎలా ఉంది? ఏదో ఒకడు విత్తుచు ఉదయం రాత్రి చూస్తా ఉన్నాడంట. ఏంటంట?
రాత్రి బాగా నిద్రపోతూ మేల్కొంచుండగా వానికి తెలియని రీతిగా వాక్యం ఏమైపోయిందంట, అభివృద్ధి చెందిపోతుంది, మొలిచిపోతుంది. దేవుని రాజ్యం కూడా అంతే. నీవు ఆ వాక్యాన్ని విత్తినప్పుడు ఫస్ట్ నీకు ఏం అనిపించదు, ఏమీ అనిపించదు. ఏంటి ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఏం, కానీ అది ఫలించి అభివృద్ధి చెందుతుంది. దేవుడే చెప్పాడు, గోధుమ గింజ అయినా మరి ఏ గింజ అయినా సరే అది లోపలికి వెళ్ళి చచ్చిపోతే తప్ప మిగిలిన గింజలు ఫలించవు. అలాగా నీ వాక్యాన్ని విత్తుకుంటూ వెళ్ళు. ఆ వాక్యం నిన్ను అద్భుత రీతిగా విస్తరింపజేస్తుంది. వాక్యం విస్తరింపబడుతుంది, వాక్యం ద్వారా నీవు కూడా విస్తరింపబడతావు. అది నీకు తెలియదు. దేవుని రాజ్యం అలాగే అబ్బాయి ఎక్కడా లేదనుకుంటావంట. చక్కగా ఆ మొలక పడిపోయిందా చాలు, నీకు తెలియకుండానే అది ఏమైపోతుందంట, అద్భుతమైనటువంటి రీతిలో అది పెరిగిపోతుంది, గింజలు ఇచ్చేస్తుంది, ఫలం ఇచ్చేస్తుంది కదా. కాబట్టి వెంటనే కోతకాలం వచ్చినప్పుడు ఏం చేస్తాడంట, సేద్యగాడు కొడవలు పెట్టి పోయును. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆ కోతకాలం సమీపించినప్పుడు ఆగడం. అందుకనే మనము దాన్ని ముందుగానే చేసేయాలి. అప్పటి వరకు మనము బద్ధకంతో కూర్చోవద్దు, అది చెప్తున్నాడు. నెక్స్ట్ 30. మరియు ఆయన ఇట్లనెను, దేవుని రాజ్యమును ఇట్లు పోల్చదము, ఏ ఉపమానంతో దాన్ని ఉపమించదము, అది ఆవగింజను పోలి ఉన్నది. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీదనున్న విత్తనములన్నిటికంటే చిన్నదే కానీ విత్తబడిన తర్వాత అది మొలచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదే, గొప్ప కొమ్మలు వేయును గనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవనేను. ఇందాక ఒక ఉపమానం చెప్పాడు, అది ఇక్కడ చెప్తాం చూడండి. ఇక్కడ ఇంకొక ఏం చేస్తున్నాడు, ఆవగింజ. ఆవగింజ ఎంత ఉంటుంది, మనం కూరలు వేసుకునే వాళ్ళందరికీ గుర్తుంటుంది. ఆవగింజ చిన్నదేనంట. అయితే అది భూమిలో విత్తబడితే ఏమవుతుందంట, చిన్నగా ఉన్నా సరే అది పెరిగిన తర్వాత ఏమవుతుంది, భూమి మీదనున్న మిగిలిన కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయని కనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవని అని. చిన్నదే దేవుని రాజ్యంలో నీవు ఎత్తిన విత్తనము వాక్యము, కానీ అద్భుత రీతిగా పెరుగుతుంది. నువ్వు ఒక్కడవే అక్కడ పరిచర్య చేస్తున్నావు, నువ్వు తప్ప ఇంకెవరు లేరు అక్కడ, నో ప్రాబ్లం. అనేకులు పాపం సహోదరులు, ఇతరులు, అన్యులు అందరూ కూడా చేసి నీవు ఒక్కడవే ఒంటరిగా ఉన్న ఫీలింగ్ ఉంటావు. కానీ నో, దేవుడి రాజ్యం ఇలాగే ఎదిగినప్పుడు ఏమవుతుంది, ఇందాక ఒక ఉపమానం చెప్పాం, యేసయ్య చెప్పింది. ఫస్ట్ త్రోవ పక్కన పడింది, ఏమెత్తుకుపోయిందంట, పక్షి. ఎప్పుడైతే నీలో విత్తనం ఇది నిలవబడి ఉందో అదే పక్షి వచ్చి నీ కొమ్మల్లో నివాసం చేస్తుంది. హల్లెలూయా. ఆకాశ పక్షులు వచ్చి ఎవడైతే నిన్ను చిన్నగా ఉన్నప్పుడు నిన్ను నాశనం చేయాలనుకుంటున్నాడో వాడే నీ వద్దకు వచ్చి ఆశ్రయాన్ని పొందుతాడు, నీ వద్దకు వచ్చి ప్రార్థన చేయించుకొని స్వస్థత పొందుతాడు, నీ వద్దకు వచ్చి రక్షణ పొందుకుంటాడు, నీ వద్దకు వచ్చి నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని పొందుకొని ఆ దేవుణ్ణి ఘనపరుస్తాడు. హల్లెలూయా. ఇది మన దేవుని యొక్క శక్తి. కాబట్టి నువ్వు భయపడవద్దు, నువ్వు వెనక్కు తగ్గవద్దు, దేవుని రాజ్యంలో ముందుకే ధైర్యంతో కొనసాగుతూ వెళ్ళు. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏదైతే పక్షి మింగివేయాలని చూసిందో, నువ్వు స్టార్టింగ్ చేసినప్పుడు ఒక్కడనే నిన్ను అంచివేయాలని చూశారో వాళ్ళే వచ్చి నీ నీడను ఆశ్రయం పొందేటువంటి గొప్ప ధన్యత ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా, ఏది లేదు. నెక్స్ట్, వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానం అని చెప్పి ఆయన వారికి వాక్యంను బోధించాను. ఉపమానం లేక వారికి బోధింపలేదు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటినీ విశదపరిచాను. అది కొన్ని మర్మాలు లోపలే, బయట చెప్పడానికి లేదు. శిష్యులకు అర్థం కావాలి. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు అడుగుతుంటే చెప్పేస్తున్నాడు వచ్చి. అనేక మర్మాలతో చెప్పాడంట. ఎందుకంటే కొంతమందికి అర్థం కాకూడదనే చెప్పాడు ఆయన. చూడండి ఆయన జ్ఞానం. ఎందుకంటే దాన్ని వారు అనుకూలంగా వారికి ఉపయోగించుకొని ఇక్కడికి రారు, తిరగరు, కానీ లోక ప్రకారం ఇంకా నాశనాలు చేస్తారు. అందుకు అలాంటి వారి కోసము ఆయన ఉపమాన రీతిగా చెప్పాడు. ఎవడైతే ఆసక్తి ఉన్నాడో వాడు వచ్చి అడుగుతాడు, అప్పుడు చెప్తున్నాడు. అది నీకు ఆసక్తి ఉంటే దేవుని వద్దకు వెళ్ళి అడుగు, చెప్తాడు, పరిశుద్ధాత్మను బోధిస్తాడు. ఓకే. నెక్స్ట్ కొన్ని వచనాలు ఉన్నాయి, ముగించేసుకుందాం. 35వ వచనం, మార్కు సువార్త 4:35. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటల చిన్న దోణిలో తీసుకొని పోయిరి.
ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిది. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అందుకు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిది. ఇది ఇక్కడ ఇన్ని ఉపమానాలు చెప్పాడు. చెప్పిన తర్వాత మనం అవతల వైపు పోదాం ఇప్పుడు అన్నప్పుడు ఆ రోజు సాయంకాలమే ఈ ఉపమానాలన్నీ చెప్పేశాక ధోనిలో మనం వెంటనే ధోని తీయండి ఇప్పుడు వెళ్ళిపోదాం అంటే ఈయన ఒక చిన్న ధోని కూర్చున్న ధోనిలోనే ఆయన వెళ్తున్నాడేమో. తర్వాత మిగిలిన ధోనిలు వెంబడిస్తూ ఉన్నాయంట. వెనుస్తుంటే అప్పుడు పెద్ద తుఫాను రేగిందంట. అలలు కొట్టే నీళ్ళు వచ్చేసినాయి. ఈయనేమో ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. తుఫానులో ప్రశాంతత అంటాం కదా, అట్లాగా చక్కగా పడుకొని ఉన్నాడంట. వీళ్ళేమో భయపడిపోతున్నారు. ఏంటి ఎంత గాలి కొట్టి ఎంత ఊగిపోతుంది, ఎంత నీళ్ళు వచ్చేసి ఈయన ఎలాగ నిద్రపోగలుగుతున్నాడు ఇలా ప్రశాంతంగా? తుఫాను వంటి శ్రమలు వచ్చిన నిజమైన విశ్వాసి ఇలాగే ఉంటాడు. హల్లెలూయా. యేసయ్య దానికి ఉదాహరణ చేసి చూపించాడు. ఎందుకంటే ఆ తుఫాను లాంటి సమస్యల మీద ఎవరికి అధికారం ఉంది? నీ తండ్రికి అధికారం ఉంది. భూమిని సృష్టించింది ఎవరు? ఆయనే. సముద్రాన్ని చేసింది ఎవరు? ఆయనే. మరి ఆ చేసిన వాడికి దాని మీద కంట్రోల్ ఉండదా? అధికారం ఉండదా? మరి నిన్ను సృజించిన వాడెవరు? ఆయనే. మరి నీకు వచ్చేటువంటి ఆపదల మీద నిన్ను ఎలా చేసుకున్నాడు? ఆయన స్వరూపంలో ఆయన పోలికగా ముచ్చటపడి నిన్ను చేసుకున్నాడు. మరి అలాంటి దాన్ని ఒక సముద్రం వచ్చి నాశనం చేసేస్తానంటే ఒప్పుకుంటాడా? ఒక భూకంపం వచ్చి నాశనం చేసేస్తానంటే ఒప్పుకోడు. నీవు ఆయనతో పాటు ఉంటే చక్కగా నిన్ను కాపాడుకుంటాడు ఆయన. నీ జీవితంలో కూడా శ్రమలు అనేకములు ఎదురైనప్పుడు నీవు నిశ్చింతగా ఉండు. దేవుని మీద భారమే, ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. సమస్త భారాలు మోపేసే ఆయన మీద. ఆయన నీకు సంపూర్ణమైన విశ్రాంతినిస్తాడు. సగం సగం ఇవ్వడు. ఆయన ఇచ్చేది ఏదైనా సరే పూర్తిగానే ఇస్తాడు ఆయన. కాబట్టి చాలా జాగ్రత్త. ఆయన ఎలాగ పడుకున్నాడు? నిశ్చయత ఉంది కాబట్టి, అధికారం ఉంది కాబట్టి వాడుకోవచ్చు. కాబట్టి నీకు అధికారం వాడుకునే ఆలోచన తలంపు రానప్పుడే ఈ లోకంలో భయపడతావు. ఎస్, ఈ సమస్య ఈ నామము కంటే నా యేసయ్య నామము. ఈ సమస్యకు ఒక పేరుందా? ఈ వ్యాధికి ఒక పేరుందా? లోకంలో ఒక పేరు పెట్టారా దీనికి, ఈ సమస్యకి? ఆ పేరు కంటే ఉన్నతమైన నామం నాది. అన్ని నామముల కంటే పైనామం కలిగిన దేవుడు నాకు ఉన్నాడు. కాబట్టి ఆ నామము కంటే ఏదైనా కిందే లోపడాల్సిందే అనేటువంటి నిశ్చేత నిజంగా నీకు వస్తే, నిజమైన విశ్వాసంలోకి నీవు వెళ్తే, తుఫాను లాంటి శ్రమలు ఎదురైనా నిశ్చింతగా నీ జీవితంలో ఉంటావు. హల్లెలూయా. తెలుసుకుందాం, దేవుని శక్తిని తెలుసుకుందాం. అందుకే ఆయన చేసి చూపించాడు. వీళ్ళు వచ్చి, అయ్యా నశించిపోతున్నావు, నీకేమీ చింత లేదా అంటున్నారు. వచ్చి అంటనే ఆయన లేచి గద్దించాడంట. గాలిని గద్దించాడు. నిశ్శబ్దంగా అని చెప్పి ఒక సముద్రాన్ని కేక వేసాడంట. వెంటనే గాలి అణిగిపోయింది, నిమ్మలమైపోయింది. సముద్రం కూడా ఏమి కామ్ అయిపోయిందంట. ఆయన చూసి, మీరెందుకు భయపడుతున్నారు? ఇంకా నమ్మట్లేదా నన్ను? ఇన్ని చేశాను, నేను చూపిస్తున్నాను అంటే ప్రతిసారి ప్రతిదానికి ఒక్కొక్క అద్భుతం చేస్తూనే ఉండాలి. లేకపోతే నమ్మిక ఉండదు. అప్పటికప్పుడే నమ్మిక. ఆహారం విషయంలో కొరత అయితే ఆ అద్భుతం చేస్తే అదే నమ్మిక. లేదా ఇంకో దాని విషయం, స్వస్థత విషయం చేస్తే అప్పుడు నమ్మిక. కుష్ఠోడిని బాగు చేస్తే అప్పుడే నమ్మిక. ఓచ చేయగలవాడిని బాగు చేస్తే అప్పుడే, గుడ్డివాడిని బాగు చేస్తే అప్పుడు. అంటే ప్రతిదానికి చేస్తూనే ఉంటేనే నమ్మిక. వీటి ద్వారా సమస్త అధికారం ఆయనకు ఉందని నమ్మాలి. కొన్నిటి ద్వారానే. అంటే వీళ్ళు ఏమనుకున్నారు? అమ్మో, ఆ వ్యాధులు దెయ్యాలంటే వెళ్ళగొట్టాడేమో, కానీ ఈ గాలి తుఫాను సముద్రం ఎంత ఉంటుంది? ఈ నుంచి చూస్తే అసలు మనకి ఎండే కనిపించదు, ఆ శివరికి కనపడదు. కాబట్టి దీని మీద దీనికి ఏమీ అధికారం లేదేమో, దయ్యం మీద అయితే అధికారం ఉంది అనుకునే బ్యాచ్ అనమాట. కొంచెం ఆయన
అధికారాన్ని కొంచెం కొంచెం చూపిస్తున్నాడు అంతే. కానీ ఆయన ఎలాంటి వాడు? సర్వాధికారి ఆయన. కాబట్టి అధికారం అవసరమైనప్పుడు ఎత్తాడు. అందుకే ఈ కొన్ని సంఘటనల ద్వారా నన్ను నమ్మాలి అంటున్నాడు ఆయన. ప్రతీది చూపిస్తేనే నమ్ముతానంటే కుదరదు. చూచి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ఎప్పుడూ ధన్యులే. హల్లెలూయా. కాబట్టి ఎందుకు ఇంకా మీరు నమ్మట్లేదు? చెప్పితే వారు అయినా సరే వారికి ఏంటి, అయ్యి బాబు ఈయనెవరు, ఈయనకేమో గాలి తుఫాను లోబడిపోతున్నాయి అనుకుంటున్నారు. చెప్పాడు కదా, దేవుని కుమారుడు, దేవుని యొద్ద నుంచి వచ్చాను, ఇన్ని అద్భుతాలు చేస్తున్నాను, ఈ క్రియలు చూసి నన్ను నమ్మండి అని కూడా ఓపెన్గా చెప్పాడు. ఉపమానాలు కూడా వీళ్ళకి చక్కగా పక్కగా తీసుకెళ్ళి చెప్తున్నాడు. అయినా సరే వీరికి ఇంకా నమ్మకం లేదు. మనుషులకి అంతే, పూర్తిగా నమ్మరు, నమ్మకం రాదు. ఎంత అయినా సరే నమ్మరు. అనుమానమే అధికము మనుషులకి. స్వయాన యేసయ్యనే అనుమానిస్తున్నారు వీళ్ళు. ఈయనెవరు, ఎలాగ లోపడుతున్నాయి గాలి తుఫాను ఈయనకి, సముద్రము అని చెప్పి అనుకుంటున్నారు అన్నమాట. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఏమైంది మనకి, ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొనేది. అది మీరింకను నమ్మలేక ఉన్నారా అని వారితో చెప్పాను. ఇవన్నీ సంఘటనలు జరుగుతూ ఉన్నాయన్నమాట. నేర్పిస్తున్నాడు, శిష్యులకి ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఒక్కొక్కటి అన్నిటి మీద కూడా ఆయనకు అధికారం ఉన్నదని చూపిస్తున్నాడు. కాబట్టి మనము కూడా నమ్మాల్సిందే. వీటన్నిటి ద్వారా మనము నమ్మాలి. నీ జీవితంలో ఎదురయ్యే ఏదైనా మొదట నీ వాక్యాన్ని సరిగా వినాలి. మంచి నేలను పడినటువంటి విత్తనం వలె ఉండాలి. ఆ వాక్యం నీలో ఫలించిన తర్వాత నీవు దీపస్తంభం మీద పెట్టిన దీపం వలె ఉండాలి తప్పిస్తే అక్కడ ఇక్కడ నీవు ఉండకూడదు. ఓకే, ఇవన్నీ మనకు చెప్తున్నాడు. అలాగే ఆవగింజలాగా ఉంటే కొంచెమైనా సరే నువ్వు మొదలు పెడితే దాన్ని దేవుడు ఫలింపజేసి అభివృద్ధి పొందిస్తాడు. అలాగే ప్రతి విధమైన తుఫాను లాంటి సమస్యల్లో కూడా దేవుడు నీకు తోడు నీడగా ఉండి ఆదరించి కాపాడుతాడు. ఇవన్నీ కూడా దేవుడు చెప్తున్నటువంటి మాటలు. వీటన్నిటిని కూడా మనము నమ్ముదాం, విశ్వసిద్దాం, ముందుకు సాగిపోదాం. దేవుని కృప మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. సర్వోన్నతుడా, గొప్ప దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పటివరకు అద్భుత రీతిలో కాచి కాపాడి ఉన్నారు. ఇదిగో మరి ఈ దినమును కూడా అద్భుతంగా నీ వాక్య ధ్యానాన్ని చేసుకోవడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం బట్టి వందనాలు. ప్రతిరోజు కూడా నీ వాక్యంలో ఉన్నటువంటి మర్మాలను మేము ధ్యానించుతున్న ప్రతిరోజు మాకు తెలియపరుస్తున్న విధానం అంతటిని బట్టి నీకే వందనాలు. మరి అలాంటి జ్ఞానం కలిగిన ఆత్మను మా అందరికీ సదాకాలం అనుగ్రహించి నీలో ఇంకా ముందుకు సాగి నీవు చేసిన అద్భుతాలు విశ్వసించి మేము కూడా అద్భుతాలు చేయగలిగేటట్లు కృప చూపించి ఆశీర్వదించండి. నాయన, మంచి నేలను పడినటువంటి విత్తనం వలె ఈ యొక్క వాక్యం ప్రతి ఒక్కరి హృదయాలలో ఫలించినట్లు నూరంతలుగా మీరే ఆశీర్వదించండి. అదేవిధంగా ప్రభువా, నీ యొక్క సహాయం ఇచ్చి నడిపించి నాయన ప్రతి ఒక్క బిడ్డను కూడా ప్రభువా నీ యొక్క వాక్యాన్ని విస్తరింపజేయటంలో నాయన నీవు నాయన ధైర్యంనిచ్చి ఆశా నిగ్రహమునిచ్చి కాపాడండి. నాయన ఏ అపవాది కూడా దొంగిలించకుండా తండ్రి, ఏ ముండ్ల పొదలు కూడా ఆపివేయకుండా, ఏ ఐహిక విచారములు కూడా ఆపివేయకుండా నీవే కాపాడి రక్షించి అన్నిటి మీద జయించగలిగేటువంటి పట్టుదల కలిగిన హృదయాన్ని, ఆశా నిగ్రహం కలిగిన హృదయాన్ని ప్రతి ఒక్క బిడ్డకు మీరు అనుగ్రహించి ఆశీర్వదించవలసిందిగా వేడుకొంచున్నాం. ప్రతి వ్యర్థతను తొలగించి వేయండి నాయన. దీపస్తంభం మీద పెట్టిన దీపం వలె ప్రతి ఒక్క బిడ్డ కూడా ఆశీర్వాదంలో ముందుకు సాగేటట్లు కృప చూపించండి. అదేవిధంగా ప్రభువా, ఇదిగో మరి చివరిగా తుఫానులో ప్రశాంతంగా మా యొక్క జీవితాలు ఎలాంటి శ్రమ వచ్చినా, ఏ తుఫాను లాంటి శ్రమ వచ్చినా అన్నిటికీ చాలిన దేవుడు నీవు, అన్ని నామముల కంటే పైనామం కలిగినటువంటి వాడవైన నీవు మాకు తోడు నీడగా ఉన్నావు. కాబట్టి దాని అంతటి మీద అధికారంతో మాకు లోబరుస్తావనేటువంటి నమ్మకం, విశ్వాసము సంపూర్ణంగా ఈ దినం నుంచి ప్రతి ఒక్కరూ పొందుకొని ముందుకు సాగేటట్లు సహాయము దయచేసి ఆశీర్వదించు. ఈ రోజంతట్లో కాపాడినందుకు వందనాలు. ఈ సమయాన్ని ఇచ్చినందుకు నీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన, మన యొక్క సన్నిధానంలో సదాకాలం మేము నిలిచి ఉండేటువంటి కృపనివ్వండి. ప్రతి ఒక్క బిడ్డ ఎవరైతే అస్వస్థతగా ఉన్నారో ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి. ఆ దేహంలో ఉన్న ప్రతి విధమైన రోగాన్ని బయటకు పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. అరికాలు మొదలుకొని అన్నిటి వరకు సంపూర్ణమైన విడుదల, విమోచన ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించి నేను ఘనపరిచేటట్లు కృప చూపించి ఆశీర్వదించి ఎవరెవరైతే లేమితో ఉన్నారో ప్రతి ఒక్కరిని ప్రభువా నీవు సమృద్ధిలోనికి నడిపించి, భయాలను తొలగించి, ఆశీర్వాదం ఇచ్చి, నూతన మార్గాలు తెరిచి, నూతన సంపాదన, ఆదాయ, ఆశీర్వాద మార్గాలను తెరిచి దానిలో వారిని స్థిరపరిచి మీ నామాన్ని ఘనపరచుకో.
మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి నిత్యంగా పొందుచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరము మన హృదయ ఆలోచన తలంపులకు సదా కావలిగా ఉండి నిత్య ఆశీర్వాదంతోనూ నిత్య జీవంలోనూ మనం ప్రవేశించిన పర్యంతము ఆత్మ మనకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. దేవుడి వాక్యం ద్వారా మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.